షర్మిల గారు కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడము, లేకపోతే ఏఐసీసీలో ఏదైనా పదవి తీసుకుని ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయినింగ్ బాధ్యతలు తీసుకోవడము, ఏదో ఒకటి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ని తన రాజకీయ క్షేత్రంగా చేసుకుంటున్నారు అని ఏదైతే క్లియర్ కట్, చాలా క్లియర్ కట్ పిక్చర్ అది. ఈ క్రమంలో షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో చూపించబోయే ప్రభావం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుందని, తద్వారా షర్మిల ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారానికి దూరం చేసే పరిస్థితి వస్తుంది అని జగన్ గారి వ్యతిరేకులు అయితే సంబరపడుతున్నమాట నిజం. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా అరే ఏంటి ఎన్నికలకు ముందు ఒక తలనొప్పి అంశంగా తయారైందని చెప్పి, సరే బయట వాళ్ళు ఎలా ఉన్నా లోపల ఒక బాధ అయితే, ఒక ఆవేదన, ఒక రకమైన అసంతృప్తి అయితే వాళ్ళలో ఉన్నమాట కూడా నిజం. ఈ క్రమంలో సరే మిగతా అన్ని అంశాలు మనం తర్వాత చర్చించుకున్నాం. ఇప్పటికిప్పుడు ఇంకో 2 నెలల్లో ఎన్నికలు ఉండగా షర్మిల గారు బాధ్యతలు తీసుకొని ఏపీ కాంగ్రెస్ కనుక కాలికి బలపం కట్టుకొని తిరిగి ఇంకా విపరీతమైన ప్రచారం చేసి రోజు అంటే ఎటు చేస్తారులేండి, ఈ 2 నెలలు ఎంత చేయగలుగుతారో చూద్దాం. విపరీతమైన ప్రచారం చేసి ఆ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే మేనిఫెస్టో అండ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎంచుకునే అంశాలు ఇవన్నీ కూడా అంటే ఆ గ్రావిటీ మీద ఆధారపడి ఉంటుంది. జగన్ గారికి ఎంతవరకు ఇది ఎఫెక్ట్ చూపించవచ్చు అని దీని మీద మనం సుదీర్ఘంగా మరింత లోతుల్లోకి వెళ్ళి నెక్స్ట్ చర్చించుకుందాం. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నోటాతో పోటీపడి ఇంకా నోటా కంటే తక్కువ ఓట్లు దక్కించుకుంది. బట్ షర్మిల గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో జరగబోయే మార్పు ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నోటా మీద విజయం సాధించవచ్చు. నోటా చేతిలో కూడా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ నోటా మీద విజయం సాధించవచ్చు. అంతకు మించి బ్రహ్మాండమైన ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఎన్నికల్లో అని చెప్పి నేనైతే భావించట్లేదు. ఆ నోటా మీద విజయం సాధించే అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించబోతే ఆ ఓట్ల ప్రభావం ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద ఏ స్థాయిలో ఉంటుంది అన్నది మనం తర్వాత చూసుకోవాలి. నోటా మీద గెలిచే ఓట్లకు మించి ఎక్కువ వస్తాయని చెప్పి నేనైతే భావించట్లేదు. ఆ అవకాశం కూడా కనిపించడం లేదు. నోటా చేతిలో ఓడిపోయారు 19, ఈసారి నోటా కంటే ఎక్కువ రావచ్చు. ఉదాహరణకు 2019లో సింగనమల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి శైలజానాథ్ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే నోటాకి 2340 ఓట్ల పైన వస్తే శైలజానాథ్ గారికి వచ్చిన ఓట్లు ఎన్ని తెలుసా? 1384, 86 వచ్చాయి. నోటా చేతులు 1000 ఓట్ల పైన తేడాతో ఓడిపోయారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లం రాజు లాంటి వాళ్ళు కాకినాడలో పోటీ చేస్తే 8600 ఓట్లు ఏమొచ్చాయి పార్లమెంటుకు పోటీ చేస్తే. తిరుపతిలో చింతామోహన్ ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు, 5 సార్లు ఏమో ఎంపీ. ఆయన పోటీ చేస్తే ఆయనకు 9600, 9400 ఓట్లు ఏమో వచ్చాయి. ఈసారి వస్తే ఇంకొన్ని ఎక్కువ వస్తాయి. ఆ ఎక్కువ వచ్చే ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ విజయావకాశాలను ఎంతవరకు దెబ్బతీస్తాయి అన్నది ఇంకా అక్కడ ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులకు వచ్చే అంటే వాళ్ళ ఓటమి విజయావకాశాల మధ్య డిఫరెన్స్ చూస్తే అప్పుడు తెలుస్తుందేమో. అంటే అంత ముఖాముఖి నెక్ మూమెంట్ వరకు వచ్చే నియోజకవర్గాలు ఎన్ని ఉంటాయి ఏంటి అన్నది. అంతకు మించి ఇప్పటికిప్పుడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ కోసం గణనీయమైన ఫలితాలు సాధించగలుగుతారు అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. అండ్ కొన్ని చోట్ల ముక్కోనపు పోటీ జరిగే పరిస్థితి ఉన్న చోట జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పార్టీ ఓట్లు ఇంకా అటువంటి చోట ఏమైనా కనుక ముక్కోన పోటీ జరిగితే మొదట చీలేది ప్రభుత్వ ఓట్లే. ఎక్కడైనా ముక్కోన పోటీ జరిగింది అనుకోండి, ఏ పార్టీ ఓట్లు వాళ్ళకు ఉన్నా చీలేది ప్రభుత్వ ఓట్లే. అటువంటప్పుడు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు ఉంటే ఓటు బ్యాంకు ఆ పార్టీ వాళ్ళు గెలుస్తారు అక్కడ. సో ఇంతకు మించి ఒకవేళ లాంగ్ రన్లో ఏమైనా కనుక రిజల్ట్ ఉంటుందేమో చూడాలి. 24 ఎన్నికల ఫలితాల తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించే ఓట్ల శాతం మీద డిపెండ్ అయ్యి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఏమైనా కనుక మళ్ళీ అధికారాన్ని కంటిన్యూ చేసి ఇంకా 2-3 సార్లు ఏమైనా కనుక మొహం వాచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగితే అప్పుడు ఇంకా ఈమె కనుక అప్పటి వరకు స్టాండర్డ్గా ఫిక్స్గా ఉంటే మళ్ళీ ఆవేశం తెచ్చుకొని రకరకాల నిర్ణయాలు తీసుకోకుండా మరి అప్పుడు ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో తెలియదు. కానీ ఇప్పటికిప్పుడు అంత గణనీయమైన ప్రభావం ఉంటుంది అని చెప్పి నేనైతే భావించట్లేదు.